హాయ్ అండి. ఈరోజు నేను ఒక్క పిండితో 3 బ్రేక్‌ఫాస్ట్‌లు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ యెల్లో జొన్నలు, పచ్చ జొన్నలు, ఒక గ్లాస్ రాగులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్స్ పచ్చెనగపప్పు వేయాలండి. దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. అండ్ హాఫ్ గ్లాస్ అటుకులు కూడా వేయాలండి. దీన్ని 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మిక్సీలో అయితే మీరు మిక్సీలో పడితే గనుక కూల్ వాటర్ వేసుకొని పట్టుకోండి. పిండి అనేది మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ గ్రైండర్లో వేసి పట్టాను కాబట్టి నేను కూల్ వాటర్ ఏం పోయలేదండి. ఈ పట్టిన పిండిని మనం 6-7 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత 7 అవర్స్ అయ్యాక దీంట్లో కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని దోశ వేసే విధంగా దాన్ని కలుపుకోవాలండి. ఆ పిండిని కలుపుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో దోశను వేసుకోవాలండి. అదే పిండితో మళ్ళీ మనం ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలకి లైట్గా గీ అన్న ఆయిల్ అన్న రాసుకొని ఇడ్లీ పిండి దాంట్లో వేసుకొని మనకి ఇడ్లీలు అనేది తీసేటప్పుడు చాలా మంచిగా వస్తాయి. అండ్ నేను అదే పిండితో పునుగులు కూడా వేసానండి. గుంట పునుగులు, ఆయిల్ లేకుండా గుంట పునుగులు. దీంట్లో అదే పిండిలో నేను 1 క్యారెట్, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసానండి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీకు ఎక్కువ కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ అయ్యాక మనము గుంట పునుగులు ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, ఆయిల్ మంచిది కాదు కాబట్టి. సో లైట్గా ఇక్కడ పిండిని వేయాలండి. ఎక్కువ పిండి వేస్తే లోపల ఉడకదు, సరిగా ఉడకదు. సో మనం లైట్ పిండి వేసుకొని పైన మూత పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి అన్నమాట. చూస్తూ ఉండాలి జాగ్రత్తగా. చూడండి ఇది ప్రిపేర్ అయిపోయింది. హాఫ్ అయిపోయాక సెకండ్ టైం కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కాలిందో లేదో చెక్ చేసుకోవాలి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. 3 బ్రేక్ఫాస్ట్లు